అందరికీ నమస్కారం. ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికుల ఇంటికి రావడం జరిగింది. చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇలాగా రావడం జరిగిందండి. చేనేత వస్త్రాల తయారు అనేది చాలా మంచి వృత్తి. మరి మానవులకి బట్టలు నేసే టైంలో మనకి మంచి టెక్నాలజీ అయితే ఇప్పుడు ఉంది, కానీ పూర్వం లేనప్పుడు ఇయేనండి వస్త్రాలు మనకి తయారు. అలాంటి చేనేత దినోత్సవంలో మరి భాగంగా ఈరోజు మనం ఈ వీడియో చూపించడం జరుగుతుంది. చేనేత కార్మికులకి మీరు కూడా ప్రోత్సహించండి, చేనేత వృత్తులు కూడా సహకరించండి. ఎందుకంటే చేనేత వృత్తి అనేది చాలా మంచిది. జనాలకి వస్త్రాలు తయారు ఇప్పుడంటే న్యూ టెక్నాలజీలో చాలా వస్త్రాలు వచ్చినాయి, కానీ పూర్వం 20-30 సంవత్సరాల క్రితం ఇవే వస్త్రాలు. అలాంటి వస్త్రాల తయారీలో మరి చేనేత వృత్తి అనేది ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మరుగున పడిపోతుంది. అయితే దాన్ని మీరు ప్రోత్సహించాలని ఈ వీడియో చేస్తానండి. చేనేత వృత్తి అనేది చాలా కష్టం. రోజంతా కష్టపడినా ఒక 300 కూడా రావండి. ఇది యథార్థం. ఎందుకంటే నేను చేనేత కార్మికుడిని. ఈరోజు చేనేత వృత్తి మరుగున పడిపోవడం కారణం ఏంటంటే సరైన ప్రోత్సాహం లేక, నేసేవాళ్ళు ఉన్న కూలి గిట్టుబాటు కాక, ఆడవాళ్ళు పనిచేయాలి, మగవాళ్ళు పనిచేయాలి. ఒక వస్త్రం తయారవ్వాలి, ఒక చీర వేయాలంటే సుమారు 2 రోజులు పడుతుందండి. 2 రోజులు పడితే దానికి వచ్చేది 500 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 500 రూపాయలు వచ్చింది మనకు సరిపోద్దండి? సరిపోదు కదా. అందుకని ఫ్రెండ్స్, చేనేత వస్త్రాలను అందరూ విధిగా కొనండి. చేనేత వృత్తుల్ని ప్రోత్సహించండి. చేనేత వృత్తి అనేది మరి మరుగున పడిపోతుంది. మీరందరూ చేనేత వస్త్రాలని ధరించి విధిగా చేనేతను ప్రోత్సహిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజైతే చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. చేనేత వృత్తిని, చేనేత యొక్క వృత్తుల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క వీడియోని చూసి మీరందరూ కూడా చేనేత వృత్తిని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేఖర్ దొడ్డిపట్ల. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి సుమారు 30 సంవత్సరాలు సుమారించి చేనేత వృత్తిలో నేను నేస్తానండి. చేనేత మగ్గం నేస్తున్నాను. మరి సరిగ్గా మాకు అందుబాటులో ఉండలేదు. ఈ పాగళ్ళ ఇబ్బంది అయిపోతుంది, ఇచ్చేవాళ్ళు లేరు, చాలా బాధలుగా ఉన్నాయండి. ఎప్పుడైనా మా సహకారం ఉందంటే ఆయన కూడా పడుగులు సరిగ్గా అందరించలేకపోతున్నారు. చేనేత ఆధారం మీద ఈరోజు చాలా బతకలేమండి. ఏదో అలాగా ఆయన ఇచ్చినప్పుడు మేము నేస్తున్నాం. అలాగే పాగళ్ళు ఇచ్చినప్పుడు అదేనా రోజుకి 100 కూడా రావట్లేదండి. దానివల్ల అదే ఇబ్బంది అయిపోతుంది. మాకు ఏదో మీ ప్రభుత్వం వారు ఏదో మరి కొంత సహకారం చేసి మాకు వృత్తి కల్పించేలాగా ఏదైనా ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులు అందరూ, నేను ఒక్కనే కాదు, ఈ వృత్తిలో పనిచేసే వాళ్ళందరూ జీవనోపాధి పొందుతారు అని కోరుకుంటున్నాం. ఓకే అండి, మంచి మాటలు చెప్పారు చేనేత వృత్తి కోసం సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈ వృత్తిని మూలపడిపోతుంది, సరైన ప్రోత్సాహం లేక. నిజంగా మరి చేనేత వృత్తి అనేది ఈ రోజున గడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, మంచి విషయాలు చెప్పారు. మీకు మా ఛానల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు.